ఈ యుగ సమాప్తికి సూచనలు ఏవి మాతో చెప్పుమని శిష్యులు యేసుప్రభుని అడగగా, రాకడ సూచనలో భాగంగా ప్రభు మత్తయి సువార్త 24:6 మీరు యుద్ధముల గురించి యుద్ధ సమాచారముల గురించి వినబోదురు, మీరు కలవరపడకుండా చూచుకునడి, ఇవి జరగవలసి ఉన్నవని ప్రభు చెప్పారు. ఈ రోజు ప్రపంచ పరిస్థితిని చూస్తే మొన్న రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధము హోరాహోరీగా కొన్ని నెలల పాటు జరిగింది. ప్రాణ నష్టముతో పాటు ఆస్తి నష్టము కూడా ఎక్కువగానే జరిగింది. అప్పుడు ఇజ్రాయెల్ కొన్ని దేశాలు ఉక్రెయిన్కు మద్దతుగా నిలవడంతో యుద్ధ తీవ్రత తగ్గుముఖం పట్టింది. ఇప్పుడైతే ఇజ్రాయెల్, ఇరాన్ అనే బలమైన దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని చూస్తున్నాం. ఈ యుద్ధ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పడి ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైన పరిస్థితి. దేశాల మధ్య జరిగే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లు ఆగిపోయి ప్రపంచంలో అనేక దేశాల వారు, ముఖ్యంగా మన భారతదేశంలో గ్యాసు, పెట్రోల్, డీజిల్, చమురు మున్నగు ముడి సరుకులు దొరకక ఇబ్బంది పడుతున్నాం. ప్రభు చెప్పిన మాట, మనుషుల మీదకి మనుషులు లేచెదరు, రాజ్యముల మీదకి రాజ్యములు నిలుస్తాయన్న మాట అక్షరాల నెరవేరుతుంది. ఈ సమయంలో దేవుని ప్రజలమైన మనము దేశాల మధ్య ఐక్యత, శాంతి, సమాధానము, ప్రేమ, అనురాగములు చిగురించినట్లుగా ప్రార్థించాలి. మరియు రాకడ దినాలను గుర్తించి భక్తిహీనతను విడిచిపెట్టి నామకార్థ క్రైస్తవ్యాన్ని వదిలి మారు మనసు పొంది రక్షింపబడాలి. రక్షింపబడిన వారైతే రక్షణను జాగ్రత్తగా కాపాడుకోవాలి. అన్యజనుల రక్షణ కొరకు కూడా మనం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రభువైన యేసు త్వరగా రమ్మని చెప్పగలిగిన సంఘముగా అట్టి భక్తి విశ్వాసములు మనలో ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నారు. మరణాత. గాడ్ బ్లెస్ యు ఆల్.